నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఫ్యూచర్ సిటీ వేదికగా రేపటి నుంచి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు తుది దశకు చేరిన విజన్ డాక్యుమెంట్ రూపకల్పన ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న మెస్సీ సాకర్ జట్టు ప్రదర్శన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలించిన భట్టి శ్రీధర్ బాబు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై బీజేపీ మహాధర్నా హామీల అమల్లో విఫలమైందని ధ్వజం తెలంగాణకు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలన్న మహేష్ గౌడ్ రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్న లోకేష్ తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టబోనని పునరుద్ఘాటన అమెరికాలో తెలుగు వారితో భేటీ ఈ నెల 11న కడప మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసిన జేసీ వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ నేత సురేష్ బాబు వాహనాల టెస్టింగ్ ఫిట్నెస్ ఫీజుల పెంపుపై ఏపీ లారీ ఓనర్స్ ఆగ్రహం తగ్గించకుంటే ఈ నెల 9న అర్ధరాత్రి నుంచి సమ్మె సీఎం జోక్యానికి విజ్ఞప్తి నేడు 650 విమానాలు రద్దు చేసిన ఇండిగో సంస్థ ఈ నెల 10 నాటికి సంక్షోభం పరిష్కారం అవుతుందని ఆశాభావం ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు భారత ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు వచ్చాయి మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు రేపు ఎల్లుండి నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం 6 ఖండాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు సుమారు 42 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తుండగా ఒక్క అమెరికా నుంచే 46 మంది హాజరవుతారని మంత్రులు వెల్లడించారు తెలంగాణ రైజింగ్ థీమ్ పేరుతో ఒకే వేదికపైన వివిధ రంగాల ప్రముఖులు కల్పించనున్నారు పరిశ్రమల అధినేతలు ఇన్నోవేటర్లు పాలసీ మేకర్లు సినీ క్రీడా విద్యారంగాల ప్రముఖులు హాజరు కానున్నారు సమ్మిట్కు రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా మంత్రులు ఆహ్వానించారు జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల రాక దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో భారీ సెమినార్ హాళ్లు ఏర్పాటు చేశారు సదస్సులో తెలంగాణ భవిష్యత్ రూపకల్పనపై కీలక చర్చలు జరగనున్నాయి 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీ సాధించేలా కార్యాచరణ ప్రణాళికలపై ప్రతినిధులు చర్చించనున్నారు ఈ నెల 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు డాక్యుమెంట్ రూపకల్పన తుది దశకు చేరుకుందని తెలుస్తోంది ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకరైన మెస్సీ బృందంతో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల 13న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు మ్యాచ్ను చూసేందుకు భారీగా అభిమానులు రానున్నారని భట్టి విక్రమార్క తెలిపారు అభిమానులు ముందుగానే స్టేడియం చేరుకోవాలని ఆయన సూచించారు మెస్సీకి తెలంగాణ సర్కార్ భారీ భద్రతను కల్పిస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు మెస్సీ అంటే ప్రపంచం అంతా ఊగిపోతూ ఉంటుంది ఫుట్బాల్ ప్లేయర్స్ లవర్స్ ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లియోనెల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము 2 టీములు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 2 ఏళ్లైనా ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు 2 ఏళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో మహాధర్నా చేపట్టారు మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కిషన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని నిలదీశారు ఉచిత బస్సు సన్నబియ్యం తప్ప మరేవీ అమలు కాలేదని దుయ్యబట్టారు భూములు అమ్మకపోతే పథకాలు అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు రాష్ట్రంలో గులాబీ జెండా పోయి హస్తం గుర్తు మాత్రమే వచ్చిందని అయితే అదే దోపిడీ కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు
మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన రెండే చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్నబియ్యం. అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ మహాధర్నాపై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టని అసమర్థ స్థితిలో ఉన్న కిషన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని మహాధర్నా నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజలతో శభాష్ అనిపించుకొని ప్రజల ముందు గర్వంగా నిలబడిందన్నారు. అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. గౌరవ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ అభివృద్ధి కానీ ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోలేదు. పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ, ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం రికార్డులను తిరిగి రాస్తుందని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న లోకేష్ డల్లాస్లో తెలుగువారితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఒక రాష్ట్రం ఒక రాజధాని నినాదంతో ముందుకెళ్తున్నామన్న లోకేష్ అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఏపీకి తీసుకువచ్చామన్నారు. తద్వారా 16 లక్షల మందికి ఉపాధి కలిగేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తన తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా లోకేష్ స్పష్టం చేశారు. పవన్ అన్న పదే చెప్తున్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11 కి నిద్ర పట్టదు. 175కి 164 సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాబోతున్నాం. నేను గతంలోనే చెప్పా, ఎర్రబుక్ దాని పని తీసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151-11 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ గానీ ఒక్క కాంట్రాక్ట్ లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. విజయవాడ కోర్టులో కల్తీ మద్యం కేసు ఫైళ్లను కాకాణి మాయం చేయించారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో ఓటర్లకు కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సరఫరా చేసిన కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది ఇప్పటికీ అనారోగ్యంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో రిమాండ్లో ఉంటూ అప్పు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కల్తీ లిక్కర్ సరఫరాకు సంబంధించిన 10 కేసులను విజయవాడ కోర్టులో పరిశీలించే సమయానికి పత్రాలు మాయమయ్యాయని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పత్రాలు ఉంటేనే విజయవాడ ప్రత్యేక కోర్టులో కేసుల విచారణ జరుగుతుందన్నారు. కానీ కేసుల విచారణ ముందుకు సాగకుండా కాకాణి, రామిరెడ్డిల డైవర్షన్లో పత్రాలను ఎత్తేసినట్టు తెలుస్తోందన్నారు. నేరాలకు పాల్పడిన బుక్ అవ్వడం, కోర్టులో డాక్యుమెంట్లు మాయం చేయడం కాకాణి గోవర్ధన్ రెడ్డికి అలవాటుగా మారిందని చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు అందరూ ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని 2 రోజుల కిందటే కడప మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో నేడు జేసీ నోటిఫికేషన్ ఇచ్చారు. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ మేయర్గా ఉన్న ముంతాజ్ బేగంను తాత్కాలిక
మేయర్గా నియమించారు. అయితే మరో 5 నెలల్లో పాలకవర్గం పదవీకాలం గడువు ముగుస్తున్న నేపథ్యంలో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తీర్మానాలు తప్పనిసరి కాగా మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. మరోవైపు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్పై సురేష్ బాబు హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ నెల 9న ఆ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. వరుసగా 6వ రోజు ఇండిగో వందలాది విమానాలను రద్దు చేసింది. దేశంలో వివిధ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించాల్సిన 650 విమానాలను ఆదివారం రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. 1650 విమానాలు నడిపిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 10 కల్లా పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని వెల్లడించింది. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. ఇండిగో రోజు 2300 విమానాలు నడుపుతుండగా వాటిలో ఇవాళ 650 రద్దు చేసినట్లు ప్రకటించింది. 1650 విమానాలను నడిపిస్తున్నట్లు ప్రకటించింది. పైలట్ల నిర్వహణ వైఫల్యంతో ఏర్పడిన సంక్షోభాన్ని ఈ నెల 10వ తేదీ నాటికి పరిష్కరించగలమని వెల్లడించింది. ఇవాళ కూడా అనేక విమానాశ్రయాల నుంచి సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బుకింగ్ చేసుకుంటే అర్ధాంతరంగా రద్దు చేశారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే 117 ఇండిగో విమానాలను రేడు రద్దు చేశారు. శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన 61, రావాల్సిన 56 విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో ఇవాళ 150 విమానాలు రద్దయ్యాయి. ముంబైలో 112, ఢిల్లీలో 109 విమానాలను నిలిపేశారు. విశాఖ నుంచి రాకపోకలు సాగించే 10 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. తమిళనాడులోని తిరుచిలో 11 విమానాలను నిలిపేశారు. తిరువనంతపురంలో కొన్ని ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శ్రీనగర్ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన 2 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికుల కోసం స్పైస్ జెట్ 100 అదనపు విమానాలు నడుపుతోంది. రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్కు డీజీసీఏ ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రణాళిక పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని డీజీసీఏ షోకాజ్ నోటీసులో పేర్కొంది. 13 ఏళ్లు ఆ పైన వయస్సు దాటిన వాహనాలకు పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను వెంటనే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ ఫీజులను తగ్గించాలనే డిమాండ్తో ఈ నెల 9న అర్ధరాత్రి నుంచి వాహనాలు నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. 13 నుంచి 20 ఏళ్ల వరకు వయసున్న వాహనాలపై ఫీజులు గణనీయంగా పెంచడం వల్ల లారీ యజమానులకు పెను భారంగా మారిందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్రావు చెప్పారు. 20 ఏళ్లు దాటిన వాహనాల యజమాని ఇప్పటి వరకు 1300 ఫీజు చెల్లిస్తుండగా ఇకపై 33,000 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఫీజులు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను నిలిపివేసే అధికారం రాష్ట్రానికి ఉందని తెలిపారు. కాబట్టి ఫీజులు తగ్గించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు. బళ్ళు BS2, BS3 వాహనాలు ఉంటే వాటికి సామాన్లు దొరక ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆపేస్తూ ఉంటారు, కణమైపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఈ 15 సంవత్సరాల బళ్ళు కూడా కొన్ని యాక్సిడెంట్లు అవ్వటం లేకపోతే ఇంకో రకంగా అవి కూడా కొన్ని అవి స్క్రాప్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇది ఇట్లా ఈ పాత బళ్ళ మీద అదనపు భారం వేయటం అది మంచిది కాదు. అది దాన్ని రోల్ బ్యాక్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాయో అట్లాగే చేయమని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది కానీ ఒకవేళ జరగకపోతే రేపు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ గూడ్స్ షెడ్ వెహికల్స్ కానీ లేకపోతే ఈ షిప్ యార్డ్లో తిరిగే వాహనాలు అవన్నీ కూడా మొత్తం సుమారుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 చిల్లర ఉంటాయి. అవన్నీ కూడా వాటి కార్యకలాపాలు అవన్నీ కూడా నిలిపేస్తారు. ఖర్చు ఏమైనా పెరిగితే ఏమంటే మీకు ఖర్చు పెరిగింది కాబట్టి ఇక్కడ మేము పెంచామనొచ్చు. ఏం పెరిగింది? వాళ్ళతో పాటు మేము ట్యాక్సులు కడుతున్నాం, రోడ్ ట్యాక్సులు కడుతున్నాం, ఫిట్నెస్ ఛార్జీలు కడుతున్నాం, ఇన్సూరెన్స్ కడుతున్నాం. కట్టినప్పుడు ఇంకా మరి ఫిట్నెస్ ఛార్జీలు అంత భారంగా పెంచాల్సినంత అవసరం ఏముంది? గుంటూరు జిల్లా మంగళగిరిలోని చేనేత కాలనీలను నిషేధిత జాబితా నుంచి తొలగించడంపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మంగళగిరిలోని రమాకాంతారావు చేనేత కాలనీ స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చింది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితా నుంచి చేనేత కాలనీలను తొలగిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గత వారం నిషేధిత స్థలాల జాబితా నుంచి చేనేత కాలనీలకు విముక్తి కల్పించారు. లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో చేనేత కాలనీలో ఉంటున్న నేతన్నలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిషేధ జాబితా నుండి
విముక్తి కలిగిస్తారని ఆనాడు మాట ఇవ్వటం జరిగింది. ఇక్కడ దామర్ల రమాకాంతరావు గారి కాలంలో నివాసం ఉంటున్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి మరి లోకేష్ గారికి మరి విన్నవించుకోవటం జరిగింది. ఆయన స్పందించి ఈ నిషేధ జాబితా నుండి వెంటనే తొలగించడం మరి జరిగింది. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవడంలో నేనున్నాననే మాటలో ఆయన ఫస్ట్ ఉంటున్నారనే దానికి మన మంగళగిరి నియోజక ప్రజలందరూ కూడా ఈ రత్నాల చెరువులో ఇల్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇక్కడ 100 మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇవ్వడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చెప్పిన మాట నేను నిలబెట్టుకుంటూ ఈరోజు 22A నుంచి దీన్ని రిలీజ్ చేయటం, ఈ 100 కుటుంబాలకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే కాదు, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఆయన ఇచ్చిన మాటలన్నిటిని కూడా కాపాడుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నందుకు మా కాలనీ వాసుల తరపున, నేనైతే జనసేన పార్టీ తరపున కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకమైన అభినందనలు ఆయనకి తెలియజేస్తున్నాం. తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు స్పీకర్కు లేఖ రాసిన ఆయన అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో జరుగుతున్న పొరపాట్లను ప్రస్తావించారు. సభలో ప్రశ్నోత్తరాలు 0 అవర్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. 2 ఏళ్లుగా హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్కు రాసిన లేఖలో 8 అంశాలను ప్రస్తావిస్తూ వాటిని పరిశీలించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఏడాదికి కనీసం 30 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని కోరారు. ప్రశ్నోత్తరాలు 0 అవర్ నిర్వహణను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఆన్-ద-స్పాట్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలని కోరారు. అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని అభ్యర్థించారు. ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని సూచించారు. సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టంతో పాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను హరీష్ రావు కోరారు. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 9న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా విజయ్ దివస్ సంబరాలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని గుర్తు చేశారు. అందుకే ఆ రోజును విజయం సాధించిన రోజుగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే కార్యక్రమాలను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 9న నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం సహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని, పార్టీ కార్యాలయాల వద్ద ప్రధాన కూడళ్లలో గులాబీ బెలూన్లను గాలులకు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం నాడు విద్యార్థులు చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలకు గుర్తు చేయాలని నేతలను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో అల్లూరు జిల్లా పాడేరు ఎస్పీ అమిత్ బర్దర్ ముందు ఛత్తీస్గఢ్ దర్బా డివిజన్కు చెందిన దిరిదో విజ్జల్, మడివి గంగి అనే 2 మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. 1994 నుంచి విజ్జల్ అనేక మావోయిస్టు విధ్వంసక చర్యల్లో పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. అంచెలంచెలుగా డిప్యూటీ కమాండెంట్ స్థాయికి విజ్జల్ ఎదిగినట్లు వెల్లడించారు. 7 క్యాంపులపై దాడులు చేయడం, 2 ఎదురుకాల్పులు, బ్యాంక్ రైడ్ సహా మరికొన్ని విధ్వంసకర చర్యల్లో విజ్జల్ పాల్గొన్నట్లు ఎస్పీ వివరించారు. అలాగే మడివి గంగి 20 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్ కమాండర్ హోదాలో ఉందన్నారు. వీరిపై ఛత్తీస్గఢ్లో 20 లక్షలు, ఒడిశాలో 8 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. నియర్లీ 24 ఇయర్స్ వరకు అతను మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. అదేవిధంగా కోంటా ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు. వెస్ట్ బస్తర్లో కూడా పనిచేసిన, బాగా ఆఫెన్స్ కూడా చేసేవాళ్ళు. దాంట్లో పోలీస్ పార్టీ పైన అంబుష్ చేయడం, దాంట్లో 7 ఆఫెన్సెస్ ఉన్నాయి. చాలా మంది పోలీస్ వాళ్ళు దాంట్లో మార్టియర్ కూడా జరిగినాయి. దాంట్లో ఇదే విధంగా 7 క్యాంప్ అటాక్స్ కూడా అతను చేసిన. అతనితో సహా మడివి గంగి అలియాస్ విమల, అతను డివిసిఎం ర్యాంక్ ఉంటున్నాయి. ఈ అమ్మాయి కూడా మావోయిస్ట్ గా పనిచేసిన సుమారు 20 ఇయర్స్ వరకు. ముఖ్యమైన ఛత్తీస్గఢ్ లో క్యాంప్స్ పెరిగినాయి. ఇద్దరికి భయం వచ్చిన బాగా ఆ పరిస్థితిలో అతను ఈ చర్చ చేశారు వాళ్ళతో సహా. మిగతా పార్టీ మెంబర్స్ ఇద్దరు అగ్రీ అయిపోయారు దట్ వాళ్ళు పోలీస్ సమక్షంకి వెళ్ళి సరెండర్ అయిపోవచ్చు.
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు విరాట్ను పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న కోహ్లీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోహ్లీతో పాటు మరో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విరాట్ కోహ్లీని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమెరికాలోని హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలో-1000 మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తోంది. లావా ఫౌంటైన్లు 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం అగ్నిపర్వతం బద్దలైనట్లు అధికారులు తెలిపారు. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నడిచిపోయిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలో-1000 అగ్నిపర్వతం 38 సార్లు విస్ఫోటనం చెందింది. ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఓ పోలీస్ స్టేషన్ వెలుపల జరిగిన పేలుడులో 2 మృతి చెందారు. 7 గాయపడ్డారు. ఘటనా స్థలంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ మెక్సికో రాష్ట్రం మిచోకాన్లోని పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఈ పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతులిద్దరూ పోలీసులేనని చెప్పారు. క్షతగాత్రుల్లో పౌరులతో పాటు కొందరు పోలీసులు ఉన్నట్లు వెల్లడించారు. మెక్సికోలో ఇటీవల 2 హైప్రొఫైల్ హత్యల తర్వాత అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించిన నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. స్థానిక డ్రగ్స్ ముఠాలకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని ఆర్పోరా గ్రామంలోని నైట్ క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన 7 మృతదేహాలు ఎవరివనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఉత్తర గోవాలోని స్థానిక నైట్ క్లబ్లో అర్ధరాత్రి ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. నైట్ క్లబ్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిందని గోవా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన సమయంలో నైట్ క్లబ్ డాన్స్ ఫ్లోర్పై 100 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన నైట్ క్లబ్ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. నైట్ క్లబ్లో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. క్లబ్ సిబ్బంది అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గోవాకు పర్యాటకులు అధికంగా వచ్చే ఈ సమయంలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్న సీఎం ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నడిచిన వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ లోక్సభలో రేపు చర్చ జరగనుంది. ప్రధాని మోదీ లోక్సభలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్నారు. లోక్సభ రేపటి అజెండాలో వందే మాతరం గేయంపై చర్చను లిస్టింగ్ చేశారు. అందుకు 10 గంటల సమయం కేటాయించారు. ప్రధాని మోదీ తర్వాత అధికార పక్షం నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడనున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్, వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ చర్చలో పాల్గొంటారు. వందే మాతర గేయం ప్రాముఖ్యతపై ముఖ్యంగా యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏడాది పాటు జరిగే వేడుకలను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. గుజరాత్లోని రాజ్కోట్లో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం తొలిసారి నిర్వహించిన గగనతల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్, భారత వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా సందర్శకులు హాజరయ్యారు. ఎయిర్క్రాఫ్ట్ల సాహసోపేతమైన విన్యాసాలు అబ్బురపరిచాయి. సమన్వయంతో అతి దగ్గరగా జెట్లు దూసుకెడుతూ ఆకాశంలో రింగులు తిరిగాయి. విమానాలు త్రివర్ణ పొగలు వదిలినప్పుడు ఆ ప్రాంతమంతా నినాదాలతో మార్మోగింది. ఈ ప్రదర్శనలో ఆకాశగంగా స్కై డైవింగ్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ పలాస్ ముచ్చల్తో నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి పలు కారణాలతో వాయిదా పడింది. దీనిపై పలు ఊహాగానాలు ప్రచారమవుతుండగా ఆమె స్పష్టతనిచ్చింది. ఈ సమయంలో తాను మాట్లాడడం చాలా ముఖ్యమన్న మంధాన తన వివాహం రద్దయిందని వెల్లడించారు. 2 కుటుంబాల గోప్యతను గౌరవించి ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతానని మంధాన తెలిపారు. భారత్ తరపున మరిన్ని మ్యాచ్లు ఆడి ట్రోఫీలు గెలుస్తానన్న ఆమె తనకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు
ధన్యవాదాలు తెలిపింది. అటు వివాహం రద్దుపై పలాస ముత్యాలు సైతం స్పందించారు. తన వ్యక్తిగత సంబంధం నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆధారాలు లేని వదంతులను సులభంగా నమ్మేస్తున్న వారిని చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని, ఇది తన జీవితంలో అత్యంత కష్టకాలమని పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తమ లీగల్ టీం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పలాస్ హెచ్చరించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఫ్యూచర్ సిటీ వేదికగా రేపటి నుంచి గ్లోబల్ సమ్మిట్. ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు. తుది దశకు చేరిన విజన్ డాక్యుమెంట్ రూపకల్పన. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న మెస్సీ సాకర్ జట్టు ప్రదర్శన. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏర్పాట్లు పరిశీలించిన భట్టి, శ్రీధర్ బాబు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై బీజేపీ మహాధర్నా. హామీల అమల్లో విఫలమైందని ధ్వజం. తెలంగాణకు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలన్న మహేష్ గౌడ్. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్న లోకేష్. తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టబోనని పునరుద్ఘాటన. అమెరికాలో తెలుగువారితో భేటీ. ఈ నెల 11న కడప మేయర్ ఎన్నిక. నోటిఫికేషన్ విడుదల చేసిన జేసీ. వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ నేత సురేష్ బాబు. వాహనాల టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజుల పెంపుపై ఏపీ లారీ ఓనర్స్ ఆగ్రహం. తగ్గించకుంటే ఈ నెల 9న అర్ధరాత్రి నుంచి సమ్మె. సీఎం జోక్యానికి విజ్ఞప్తి. నేడు 650 విమానాలు రద్దు చేసిన ఇండిగో సంస్థ. ఈ నెల 10 నాటికి సంక్షోభం పరిష్కారమవుతుందని ఆశాభావం. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు. ఈటీను సమాప్తం. నమస్కారం.